ట్రైలర్ సూపర్ హిట్ అన్న. ఎందుకంటే సెకండ్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు మనము. ఆల్రెడీ మనం ట్రైలర్ లో చూసినాము పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని. ఇంకోటి మన పుష్ప 3x3 కూడా ఇచ్చేసింది అప్పుడే. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మీరు వినుంటారు. మళ్ళీ జాలరెడ్డి క్యారెక్టర్ కూడా చూసారు, కొంచెం డిఫరెంట్ లుక్ లో ఇచ్చింది జాలరెడ్డి. ఇంటర్నేషనల్ అన్నాడు ఆస్కార్ కొడతాడా? ఖచ్చితంగా కొట్టొచ్చు అని అనుకోవచ్చు భయ్యా. ఎందుకంటే పుష్ప 1 మనం చూసిన పర్ఫార్మెన్స్ ఏందో హోల్ ఇండస్ట్రీని మొత్తం రీక్రియేట్ చేసింది పుష్ప. నార్త్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు క్రేజీ. దాని వల్లనే పుష్ప వల్లనే నార్త్ లో ఫేమ్ వచ్చింది అనమాట. మన సినిమాలు కూడా నార్త్ లో వస్తారంటే పుష్ప వల్లనే భయ్యా. పుష్ప 3 లాంటి సినిమాలు నార్త్ లో కూడా ఉన్నాయంటే పుష్ప వల్లనే. పుష్ప యాక్టింగ్ బాగుంది. అదే భయ్యా మనం చూడండి, వాడు అన్నాడు కదా ఇంత ఇన్ని రోజులు ఒక పిల్ల మాట ఇంత ఎలా ఉంటది అనేది పుష్ప 2 లో చూపిస్తామన్నాడు. మనం కూడా చూసాము పుష్ప 2 లో రష్మిక ఇంకా అల్లు అర్జున్ కమ్యూనికేషన్ ఎలా ఉందో చూస్తే మనకు కూడా తెలుస్తుంది. భయ లిటరల్లీ శ్రీలీల డాన్స్ కోసం వెయిటింగ్. సమంత ఇరిగేసింది పుష్పది. ఇప్పుడు పుష్ప 2 శ్రీలీల డాన్స్ ఎలా చేస్తుందో మనం చూడాలి. సాంగ్ ఎలా ఉంది? కిస్కి సాంగ్ బాగుందా? సాంగ్ బాగుంది భయ్య. ఆ 30 సెకండ్స్ మాత్రమే అప్పటికి హైప్ తెచ్చింది. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నాం. మరి పిచ్చెక్కిచ్చిందా మరి? మామూలు కాదు భయ్య, ఫుల్. సమంత కంటే అసలు వేరే లెవెల్. యాక్చువల్లీ శ్రీలీల అందరూ అయిపోయింది అనుకుంటున్నారు, మళ్ళీ సినిమాలు రావట్లే అయిపోయినాయని. ఈ సాంగ్ తోటి మళ్ళీ ఆపర్చునిటీ వస్తాయి భయ్య ఖచ్చితంగా. క్లైమాక్స్ లో పుర్రెల ఫైట్ ఎట్లా అనిపించింది? వెయిటింగ్ భయ్య లిటరల్లీ. ఆ ఫోటోస్ జస్ట్ ఆ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. పుష్ప 2 బాహుబలి కల్తీ రికార్డులు బ్రేక్ చేస్తా. రికార్డులు బ్రేక్ చేస్తా అని చెప్పలేం కానీ సినిమా అయితే హిట్ భయ్య అంతే. ఎందుకంటే ఈ పెద్ద సినిమాలు మనం పోల్చలేం దాని గురించి. ఓకే సుకుమార్ గారు పుట్టంగా అసలు వేరే లెవెల్ భయ్య ఆయన థింకింగ్ గానీ. సుకుమార్ లవ్ స్టోరీలు చూసినాము, మైథాలజీ సినిమా చూసినాము, ఇట్లాంటి సినిమా. మళ్ళీ పుష్ప లాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ 2 చూస్తున్నాము. చూద్దాం.